నమస్కారం ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది ఎల్జీ వింగ్. ఈ ఫోన్ కోసం చాలామంది అడిగారు కొండమేమో కానీ ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి. సో ఈరోజు అయితే మనం అన్బాక్స్ చేద్దాం. ఇది 5G సపోర్ట్తో వస్తుంది, కాకపోతే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది, 865 అయితే కాదు. ప్రైస్ వస్తుంది దీనికి 69,990 రూపాయలు, అంటే దగ్గర 70,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. మళ్ళీ ఆఫర్లో ఎప్పుడన్నా బిగ్ బిలియన్ డే సేల్స్లో అప్పుడు ఏమన్నా దీన్ని తక్కువ తీసుకొస్తారని చూడాలి. 70,000 పెట్టి ఎంతమంది కొంటారో మరి. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది ప్రజెంట్ మన దగ్గరికి అయితే వచ్చింది. అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తాయని ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ దీని ఫీచర్స్ ఇవన్నీ నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. లోపల ఎల్సీ కేస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఎల్జీ ఇప్పుడు చూద్దాం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో. ఫస్ట్ అయితే మనకి ఫోనే ఉంది, ఎల్జీ వింగ్ అని చెప్పేసి. స్వివెల్ అంటే ఇది మనకి ఒక రెక్క ఫోన్ అని చెప్పవచ్చు. 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి దీనిలో. మనకి గింబల్ మోషన్ కెమెరాలో గింబల్ ఎక్స్టెబులేషన్ అయితే ఉంటుంది. అండ్ OLED డిస్ప్లేతో వస్తుంది, 6.8 ఇంచ్ డిస్ప్లే. అండ్ డ్యూయల్ రికార్డింగ్తో కూడా వస్తుంది. సో ఇవన్నీ నేను తర్వాత ఫీచర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది మనకి మొబైల్ అయితే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ని చూస్తే కలర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, అది ఓషన్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. చూడడానికి అయితే ఫోన్ బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్, ఒప్పో రెనో ఫోన్ ఒకటి గుర్తొస్తుంది నాకు. సేమ్ ఇట్లనే కెమెరా సెటప్ అయితే ఉండేది. ఎగ్జామ్ మోషన్ స్టెబిలైజేషన్ అయితే దీనిలో బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, దీని ఇట్లా స్వివెల్ చేయొచ్చు. 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి దీనిలో. డిఫరెంట్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంది ఎల్జీ అయితే. ఇంతకుముందు డ్యూయల్ స్క్రీన్ ఇట్లాంటివి, ఇప్పుడు ఇది ఒకటి. చూద్దాం తర్వాత మొత్తం కంప్లీట్గా దీన్ని చెక్ చేద్దాం. ఫోన్ అయితే పక్క పెట్టేద్దాం. మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో ఇక్కడ నాకు తెలిసి కేస్ ఇవన్నీ ఉండొచ్చు దీని లోపల. సో దీని లోపల మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ ఉన్నాయి. స్క్రీన్ గార్డ్ కూడా ఉన్నట్లు ఉంది. స్క్రీన్ గార్డ్ ఉంది, ప్రీ అప్లైడ్ ఇవ్వాల్సింది. 2 ఉన్నాయి 2 స్క్రీన్ గార్డ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి లోపల డిస్ప్లేకి, ఇది టాప్ డిస్ప్లేకి. అండ్ ఎలా అప్లై చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీళ్ళు ఇక్కడ ఇది బెటర్. కొంటే మాత్రం మీరు డైరెక్ట్ అప్లై చేయకండి, ఏదైనా షాప్కి వెళ్ళండి, వాళ్ళు అయితే మీకు క్లీన్గా అప్లై చేసి అయితే ఇస్తారు. ఎందుకంటే వీటికి స్క్రీన్ గార్డ్ ఇవి దొరకడం కూడా కష్టమే, ఈ డిస్ప్లేస్కి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. అండ్ ఒకసారి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ దీంట్లో అయితే ఉన్నాయి. దీనిలోనే మనకి సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇది కేస్ అయితే ఒకసారి రిమూవ్ చేసేద్దాం. ఏదో స్టిక్కర్ లాగా ఉంది, స్టిక్ అయిపోయింది అనుకుంటా మోస్ట్లీ. ఇది గమ్ అయితే ఉంది, స్టిక్ అయిపోయింది. ఇది మనకి అడ్డం రావట్లేదు. సో బాగానే ఉంది. కేస్ అయితే ప్లాస్టిక్తో తయారు చేశారు. ఒకవేళ మీరు కేస్ యూజ్ చేయాలన్నా కానీ కేస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జర్ అయితే ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జర్ ఎల్జీ. అవుట్పుట్ వచ్చేసరికి ఇది 9V 1.8 ఆంపియర్, దగ్గర 18 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది మనకి ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ లోపల ఉన్నాయి. ఇంకా గేమ్లో యాక్చువల్గా ఎల్జీ మంచి ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేసే బాక్స్లో, దీనిలో అయితే మనకు అట్లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ ఇది వచ్చేసరికి Type-C to 3.5mm అడాప్టర్. ఇది ఒకవేళ మీరు డాంగుల్ కావాలనుకుంటే బాక్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దీనిలో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్, ఇక్కడ చూడొచ్చు Type-C కేబుల్ అయితే వస్తుంది. ఇవే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇయర్ ఫోన్స్ ఒకటి మిస్ అయినాయి, మిగతావన్నీ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ లోపల పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే. ఇది ఒకసారి రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయడం వస్తుంది, అది కంప్లీట్గా ఫిక్స్ అయితే అయిపోలేదు, జస్ట్ ఇది స్టిక్ అవుతుంది దీనికి. ఎందుకంటే మనం ఫిజికల్ ఓవర్ ఇవన్నీ చూపించలేదు ప్రస్తుతానికి అయితే. సో ఇది మనకి మొబైల్ అయితే కొద్దిగా వెయిట్ అయితే ఉంది. మొబైల్ అయితే నార్మల్ జనరల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది ఫస్ట్ మన చేతిలో పట్టుకోగానే. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంది, గ్లాస్ అండ్ మెటల్ బాడీతో తయారు చేసినట్లు అనిపిస్తుంది మనకి. అండ్ డిస్ప్లే చాలా బాగుంది. ఫస్ట్ కర్వ్ ఉంది. అండ్ దీన్ని ఇట్లా ఆడుకోవచ్చేమో, కాకపోతే ఎన్ని వేల సార్లు చేయొచ్చో, ఇది ఎంతవరకు ఇది సస్టైన్ అవ్వగలదో తెలియదు మనకి. సరే ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇది 6.8 ఇంచ్ మెయిన్ డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఇది OLED ప్యానల్. అండ్ ఇంకో డిస్ప్లే కూడా ఉంటుంది, 3.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లేనే, ఇది కూడా OLED ప్యానల్, సెకండ్ స్క్రీన్. ఇది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రోSD కార్డ్ సపోర్ట్ ఉంది. మైక్రోSD కార్డ్ పెట్టి 2 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా f1.8 అపర్చర్తో
అపేచర్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. f1.9 అపేచర్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. గింబల్ మోడ్ కెమెరా ఇది. దీనిలో గింబల్ కూడా ఉంటుంది, తర్వాత నేను చూపిస్తే f2.2 అపేచర్తో వస్తుంది. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా, పాపప్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇది. f1.9 అపేచర్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IP54 వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. IP68 లేయర్ సర్టిఫికేషన్. డైరెక్ట్ వాటర్లో ఎక్కువసేపు ఉంచకండి, రెయిన్ ఇట్లాంటి వైపు కొద్దిగా సర్వైవ్ అవ్వగలదు. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే బాక్స్లో 18 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఫోన్ సపోర్ట్ అయితే ఉంది. ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి. అండ్ బాటంలో LG అని చెప్పేసి రాస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. ఒక సిమ్ కార్డు లేకపోతే ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. సెకండ్ స్లాట్లో మీరు సెకండ్ సిమ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే మైక్రో SD కార్డ్ అని పెట్టుకోవచ్చు. టాప్లో చూసుకుంటే ఈ పాపప్ కెమెరా ఉంటుంది. దీనిలో 32 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా. అండ్ ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో చూసుకుంటే టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ స్పీకర్ ఉంది. టాప్లో మీకు ఇయర్ పీస్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. 6.8 ఇంచ్ డిస్ప్లే, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇలా స్లైడ్ చేస్తే మనకి కింద బాటమ్ డిస్ప్లేస్ ఉంటాయి దీనిలో. అండ్ ఇది ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. నెక్స్ట్ ఒకసారి దీనిలో ఈ డ్యూయల్ స్క్రీన్ దేనికి ఉపయోగపడుద్ది దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒకేసారి మనకు 2 యాప్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 2 యాప్స్, యూట్యూబ్ అండ్ క్రోమ్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు పైన యూట్యూబ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇట్లా 2 యాప్స్ మీరు యూజ్ చేయొచ్చు. 2 యాప్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే సెట్టింగ్స్లో ఉంటాయి మీకు. ఇక్కడ మనకి స్వేల్ హోమ్లో మల్టీ యాప్ షార్ట్ కట్ అని ఉంది కదా. సో ఇక్కడ నుంచి మీరు 2 యాప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు షార్ట్ కట్ అయితే. ఒకసారి మనం జీమెయిల్ అండ్ డాక్స్ ఈ 2 పెడదాం. అప్లై చేసామనుకోండి. సో ఈ 2 ఇప్పుడు ఒక షార్ట్ కట్ లా క్రియేట్ అయితే. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు జీమెయిల్ అండ్ డాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఓపెన్ చేసామనుకో ఇప్పుడు 2 యాప్స్ అయితే ఓపెన్ అయితే. ఆ 2 యాప్స్ ఇట్లా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫోటోస్ చూడాలనుకోండి గ్యాలరీలో ఇవి ఇక్కడ చూడొచ్చు ఇలా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు పైన మీరు ఫుల్ స్క్రీన్ ఫోటో చూడొచ్చు, కింద మీరు చిన్న స్క్రీన్లో చూడొచ్చు. సో ఇట్లా మీరు యూజ్ చేయొచ్చు డ్యూయల్ స్క్రీన్ని. అండ్ 2 యాప్స్ మీరు ఇందాకే చెప్పారు 2 యాప్స్ యూజ్ చేయొచ్చు. ఏదన్నా పైన ఒక బ్రౌజర్ ఓపెన్ చేశారు, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నారు, క్యాలిక్యులేటర్ లాంటిది, ఏదైనా చిన్న నోట్స్ మీరు తీసుకోవాలనుకున్నా నోట్స్ తీసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ అనమాట. 2 పనులు మీరు ఒకేసారి చేయాలి అనుకుంటున్నారు, అట్లాంటప్పుడు మీకు ఇట్లాంటి ఫోన్స్ అయితే ఉపయోగపడతాయి. అండ్ మీరు ఏదన్నా టైప్ చేయాలనుకుంటున్నప్పుడు కూడా కీప్యాడ్ అయితే మీరు ఈ ఫోన్లో యూజ్ చేయొచ్చు, సార్ ఈ డిస్ప్లేలో అయితే యూజ్ చేయొచ్చు. సో ఇట్లా మీకు ఈ డ్యూయల్ స్క్రీన్ అనేది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. ఇంకా గేమింగ్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. గేమ్స్లో కొన్ని గేమ్స్ మాత్రం సపోర్ట్ ఉంటుంది, అన్ని గేమ్స్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. ఒకసారి గేమ్ అయితే లోడ్ చేద్దాం. ఇక్కడ నేను పబ్జీ ఇన్స్టాల్ చేస్తే పబ్జీకి సపోర్ట్ చేస్తాను. పబ్జీ అయితే ఏం సపోర్ట్ లేదు. యాస్ఫాల్ట్ 9 లాంటి గేమ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. యాస్ఫాల్ట్ 9. సో ఇప్పుడు ఈ గేమ్ మరి ఆడుతున్నప్పుడు 2 డిస్ప్లేస్ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా అన్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఈ డిస్ప్లేలో కూడా మనకి గేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే రూట్ మ్యాప్ అయితే కనిపిస్తుంటుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ కొన్ని స్టాట్స్ కూడా కనిపిస్తున్నాయి, ప్లేయర్ ఇవన్నీ. కింద వచ్చేసరికి మనకి రోడ్ కనిపిస్తుంది, టాప్లో మనం గేమ్ ఆడుతున్నాం. సో ఎక్కడ మీరు టర్న్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు ఈజీగా టర్న్ తీసుకోవచ్చు. కొన్ని గేమ్స్కి సపోర్ట్ ఉంటుంది, కొన్ని గేమ్స్కి అయితే ఉండదు. సో మనం పబ్జీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీకు బాటమ్ స్క్రీన్ అలాగే ఉంటుంది, మీరు దేనికి యూజ్ చేయడానికి అయితే లేదు, ఏం కనిపించట్లేదు మనకి. గేమ్ అయితే మీరు టాప్ స్క్రీన్లోనే ఆడుకోవాలి. కానీ ఇక్కడ చూడొచ్చు పబ్జీ మీరు మ్యాక్సిమం అయితే ఒకసారి చూపిస్తాను గ్రాఫిక్స్ స్మూత్ అండ్ అల్ట్రా, లేకపోతే HD అండ్ హై, ఇంత మించి ఎక్కువ అయితే వెళ్ళలేం. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అయితే లేదు. ఇది వేస్ట్ అన్నమాట, మనం యూజ్ చేసి కూడా ఇట్లా ఆడుకోవాలి. గేమింగ్ అయితే కాదు, ఇది 70,000 రూపీస్ పెట్టి మీరు గేమింగ్ కోసం ఏది తీసుకోవాలనుకుంటే మాత్రం అనవసరం. ఇది జస్ట్ డ్యూయల్ ఏదైతే స్క్రీన్ ఉందో దానికి అండ్ మల్టీ టాస్కింగ్ కెమెరా కూడా దీనిలో మీకు బాగానే ఉంటుంది. వీటి కోసం అయితే దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు, కానీ ఫోన్ని గేమింగ్ కోసం అయితే మాత్రం అసలు చూస్ చేసుకోకండి. అక్కడ మీకు 888 ప్రాసెస్ కూడా వస్తే కొన్ని రోజులు అయితే గేమ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. 765 ప్రాసెసర్ అయినా కానీ మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS ఆడలేరు, ఓన్లీ 40 FPS మాత్రమే దీనిలో సపోర్ట్ అయితే ఉంటుంది. పబ్జీ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది, కాకపోతే 70,000 రూపీస్ వర్త్ అయితే కాదు. 70,000 ఇంకా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా మనం కెమెరా గింబల్ మోడ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ కెమెరా నార్మల్గా ఓపెన్ చేస్తే మీకు ఎట్లనే ఉంటుంది, నార్మల్ ఫోన్స్ ఉన్నట్లే.
వీడియో ఇక్కడ నుంచి రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 30 FPS వరకు. పాపప్ కెమెరా ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్. అండ్ పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ నార్మలే. దీనిలో ఎక్కడ మనకి స్పెషల్ ఏంటంటే మనం ఇట్లా స్వివెల్ చేసామనుకోండి, కెమెరా ఓపెన్ చేసి ఇక్కడ మీకు గింబల్ అయితే ఓపెన్ అవుతుంది. గింబల్ కెమెరా అయితే ఉంటుంది, 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. నార్మల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా 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 మూవ్ చేసి ఇక్కడ సబ్జెక్ట్ పెడితే మీకు అర్థమవుతుంది. సో ఇట్లా మనం అప్ అండ్ డౌన్ ఇట్లా మనం మూవ్ చేయొచ్చు. లేకపోతే సైడ్ ఇట్లా ప్యాన్ టిల్ట్ మీరు చేయాలనుకుంటే ఈజీగా ఇది యూజ్ చేసి అయితే మీరు చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫుల్ హెచ్డీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫుల్ హెచ్డీ ఆప్షన్. లేకపోతే హెచ్డీ అంత మించి ఎక్కువ అయితే రిజల్యూషన్ అయితే లేదు. ఈ లాక్ ఏంటంటే లాక్ పట్టుకొని మీరు పరిగెత్తినా కానీ మీకు చాలా స్టేబుల్గా ఉంటుంది వీడియో అయితే. ఈ లాక్ అని కనిపిస్తుంది ఇక్కడ, ఈ లాక్ సింబల్, దీన్ని మీరు టచ్ చేసి మీరు పరిగెడితే మాత్రం మొత్తం లాక్ అయిపోయింది. ఒక పరిగెడుతుంటే మీకు షేక్ అయితే ఉండదు. పిఎఫ్ వచ్చేసరికి ప్యాన్ ఫాలో మోడ్, అంటే మీకు హారిజాంటల్గా ఇట్లా 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 ఏదైనా రికార్డ్ చేయాలంటే ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంది. ఏదైనా వెహికల్ కార్ ఇట్లా మూవ్ అవుతుంది, దీన్ని మీరు సైడ్ నుంచి రికార్డ్ చేయాలనుకుంటున్నారు. సో ఇట్లా మీరు ఈ ప్యాన్ ఫాలో మోడ్ పెట్టేసి ఇట్లా పెట్టేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా ప్యాన్ మోడ్ అయితే లాక్ అయిపోతుంది, స్టేబుల్గా ఉంటుంది, ఎటువంటి షేక్ అయితే ఉండదు ఫుటేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ వచ్చేసరికి ఫాలో మోడ్ అంటే అప్ అండ్ డౌన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు అప్ అండ్ డౌన్ మోషన్. ఏదన్నా ఎవరైనా పిల్లలు పైకి కిందకి ఎగురుతున్నారు, సో అప్ అండ్ డౌన్ మోషన్ మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు, ఇట్లా అప్ డౌన్. సో దీనికోసం మీరు ఎఫ్ మోడ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎఫ్పివి ఏంటంటే ఫస్ట్ పర్సన్ వ్యూ మోడ్. ఫస్ట్ పర్సన్ అంటే ఒక పర్సన్ మీరు లాక్ చేస్తారు, ఆ పర్సన్ మీరు ఎటు వెళ్తున్నా కానీ మీరు ఇట్లా కెమెరాని ఇట్లా కాదు మీరు ఎట్లా తిప్పినా కానీ దీన్ని స్టేబుల్గా ఉంటుంది, మీకు ఫుటేజ్ అయితే స్టేబుల్గా ఉంటుంది. డ్యూయల్ రికార్డింగ్ కూడా ఉంది, 2 కెమెరాస్ ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఇది పిక్చర్ అండ్ పిక్చర్ మోడ్, ఇది వచ్చేసరికి స్ప్లిట్ వ్యూ, 2 కెమెరాస్కి ఒకటే స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం కెమెరా శాంపిల్స్ చూద్దాం. ఫోటో శాంపిల్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసేసి మీరు ఫోటోలు తీస్తున్నప్పుడు మీకు ఫోటో క్వాలిటీ అయితే చాలా బాగా వస్తాయి. మీరు కొన్ని ఫోటోస్ చూపిస్తున్నా, అవుట్డోర్లో తీసినవి, ఇండోర్లో తీసినవి. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. నెక్స్ట్ ఒకసారి మనం వీడియో శాంపిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఎల్జీ వింగ్ బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 64 మెగాపిక్సెల్ కెమెరా ఇది. 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. అలా ఆప్టికల్ మీ స్టెబిలేషన్ కూడా ఉంది, నడుస్తున్న స్టెబిలేషన్ చూడొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ అయితే మీరు చేయొచ్చు. ఇది మెయిన్ కెమెరా శాంపిల్, ఎల్జీ వింగ్ బ్యాక్ కెమెరా డైరెక్ట్ కండిషన్. ఫ్రెండ్స్ నేను ఎల్జీ వింగ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. మ్యాక్సిమం 4K వరకు వీడియో రికార్డ్ చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో నడుస్తున్న స్టెబిలేషన్ చూడొచ్చు. ఎల్జీ వీడియో స్టెబిలైజేషన్ ఉందనుకోండి, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. వీడియో అయితే స్టేబుల్గానే కనిపిస్తుంది నడుస్తున్నప్పుడు. వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో ఎల్జీ వింగ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ చూసుకుంటే సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, సెన్సార్స్ అయితే ఏమి స్కిప్ చేయలేదు. అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మ్యాగ్నోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, యాజిలోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బాగానే వర్క్ చేస్తుంది. దీనిలో ఫేస్ అన్లాక్ ఉన్న యూజ్ చేయకుండా, ఎందుకంటే పాపప్ కెమెరా కాబట్టి తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే మనకి L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది. ఒక ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. అండ్ సౌండ్ మీకు సింగిల్ స్పీకర్ బాటమ్ నుంచి సౌండ్ ఒకసారి చూద్దాం. వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వచ్చి మనకి ప్రైమ్ వీడియో హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది అండ్ స్పీకర్ కూడా చాలా లౌడ్ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఎల్జీ వింగ్ది. ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ చాలా వెయిట్ అనిపిస్తుంది. మీరు డైలీ యూజ్ చేసేటప్పుడు అయితే మీకు ఇదిగో మైండ్లో పెట్టుకోవాలి, ఫోన్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ ఇది దీనికోసమే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇట్లాంటి మల్టీ పర్పస్ కోసం ఫోన్ తీసుకోవాలి, 2 యాప్స్ ఒకేసారి యూజ్ చేయాలి, మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. కెమెరా కూడా బాగుంది, గింబల్ కూడా మీరు స్టడీ ఫుటేజ్ రికార్డ్ చేయాలన్నా కానీ అది కూడా బాగుంది. ఒకటే మైనస్ ఏంటంటే దీనిలో 765, దీని ప్లేస్లో వీళ్ళు అట్లీస్ట్ 865 తీసుకొచ్చినా బాగుండేది. అదొకటి కొద్దిగా మైనస్ దీనిలో. మిగతా అంతా చాలా బాగుంది ఈ ఫోన్ అయితే. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.